సరే, బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్ 37లో ఏం జరిగిందో క్విక్గా చూద్దామా? అమ్మో, ఈ ఎపిసోడైతే హౌస్ని మామూలుగా షేక్ చేయలేదు. తెలుసా, కొత్తవాళ్లొచ్చారు, పెద్ద గొడవలు, అసలు ఊహించని నామినేషన్లు. వేడి మామూలుగా లేదక్కడ. ఓకే, ఇప్పుడు అసలు విషయాలు చూద్దాం. ఫస్ట్ పాయింట్, 5గురు కొత్తవాళ్లు, అదే 5 స్టార్మ్స్ వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారు. ఇంకా ఏంటంటే బిగ్ బాస్ వాళ్లకు స్పెషల్ పవర్స్ ఇచ్చాడు. ఇంకేముంది, పాత హౌస్మేట్స్ అంతా వాళ్ల సపోర్ట్ కోసం తెగ ట్రై చేస్తున్నారు. చూస్తుంటే గ్రూపులన్నీ మారిపోయేలానే ఉన్నాయి తెలుసా. తర్వాత అబ్బో, ఆ గొడవలు అవి బాగా ముదిరిపోయాయి. ముఖ్యంగా రమ్య, మాధురి, కళ్యాణ్ గురించి కొన్ని పర్సనల్ కామెంట్స్ చేశారు. అది పెద్ద రచ్చయింది. ఇంకా వంట విషయంలో మాధురి, కళ్యాణ్ మధ్య పెద్ద గొడవే నడిచింది. వాళ్ల మధ్య దూరం పెరిగిపోయిందక్కడ. ఇక ఫైనల్గా నామినేషన్స్. అబ్బా, అది కొంచెం కొత్తగా జరిగింది. కాస్త కన్ఫ్యూజింగ్గా కూడా అనిపించింది. ఎందుకంటే కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డ్స్ చేతిలోనే కదా కీ పవర్స్ ఉన్నాయి. దాంతో ఎవరు సేవ్ అవుతారనేది భలే ఇంట్రెస్టింగ్గా మారింది. ముఖ్యంగా నిఖిల్, రమ్య లాంటి వాళ్లు తమకు కావాల్సిన వాళ్లను సేవ్ చేసుకున్నారు. ఫ్యూచర్ గేమ్ కోసం ప్లాన్ చేస్తున్నట్టే ఉంది. అదనమాట సంగతి. మొత్తానికి ఈ ఎపిసోడ్లో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీతో ఈక్వేషన్స్ మారాయి, గొడవలు పెరిగాయి, నామినేషన్స్లో స్ట్రాటజీలు, డ్రామా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది.